ఇప్పుడు అమ్మ అనే పరిస్థితి లేదమ్మా. అందుకే బయటపడలేకపోయాను. పెదాలు ఏవండి అని పిలిచినా మనసులో అమ్మ అనే ఆలోచనే తలచేవాడినమ్మా. నీ పేరు గల వాడికి యాక్సిడెంట్ అయిందంటే ఉలిక్కి పడ్డాన్రా. హరి అని పేరుండి ప్రతి వాళ్ళు నా బిడ్డే అని ఆరాటపడేదాన్ని. ఆ పేషెంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ మనసులో కోరుకుంటే ఖచ్చితంగా మీ కొడుకు కనిపిస్తాడని చెప్పే ప్రయత్నం చేశాన్రా. అప్పుడు నాకు కనిపించింది నువ్వేరా. ఆ క్షణమే అనుకున్నాను, చిట్టి నా తరుణైతే ఎంత బాగుండని ఆశపడ్డాను. దేవుడి ఒక్క విషయంలోనేరా నా మొర ఆలకించాడు. అమ్మా, నువ్వు నా కన్న తల్లివని తెలియక ముందే ఎందుకో నిన్ను చూడగానే మీ అమ్మేరా అన్న మనసు చెప్తుండేది. నువ్వు నాకు కడుపు నింపుతున్నప్పుడల్లా అమ్మే నాకు గోరుముద్దలు తినిపించినట్టు ఫీల్ అయ్యేవాణ్ణమ్మా. ఒకరోజు నిన్ను చూడకపోతే ఏదో మనసు వెలితిగా ఉండేదమ్మా. నీ పిలుపులో తృప్తి, నీ పలకరింపులో సంతృప్తి. నువ్వు నా తల నిమిరినప్పుడల్లా, నీ చెయ్యి నాకు తగిలినప్పుడల్లా ఆ స్పర్శలో ఆ అనుభూతి నాకు కలిగేదమ్మా. మా అమ్మవే అని తెలిసిన తర్వాత అది ఇంకా ఎక్కువైంది. ఒక్క క్షణం కూడా నేను వదిలిపెట్టి ఉండకూడదు అనుకునేవాణ్ణి. కానీ కాలం కలిసి రాలేదు, పరిస్థితులు అనుకూలించలేదు. దూరంగా భారంగానే బ్రతకాల్సి వచ్చిందమ్మా. ఏమైందిరా? చేతికి కట్టేంటి? ఏం లేదమ్మా, చిన్న దెబ్బే. ఎంత పెద్ద కట్టు పెట్టుకుని ఏం లేదంటావేంట్రా? అసలు ఏం జరిగింది? ఎందుకు ఇంత పెద్ద దెబ్బ తగిలింది? ఏది ఏమైందిరా? ఏం లేదంటున్నాను కదా అమ్మమ్మ. ఏం లేకపోతే కట్టెందుకు కట్టుకున్నావు అన్నయ్య? అడుగుతున్నాం కదా, చెప్పు. చెప్పురా. అరే, ఏం జరిగింది? కట్టుకుట్టుకునేంతగా ఏం జరిగింది? చెప్పురా. మీరంతా నా మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నప్పుడు దాయడం తప్పే. చెప్తాను. నా ముందే నా తల్లి అంత మాట అంటావా? నువ్వు ఇంక క్షణం నుంచి ఇంట్లో ఉండడానికి వీలేదు. ఏంటమ్మా, చిన్నదే అని చెప్పాను కదా, ఎందుకంత బాధపడతావు? ఏంటమ్మా, ఏంటి నీ చెంప మీద ఈ చేతి గుర్తేంటమ్మా? నీ మీద ఎవరు చేసుకున్నారు? చెప్పమ్మా. అత్త కొట్టిందా? చెప్పమ్మా, ఆవిడ అంత ఇప్పుడే తేలుస్తాను. నా కన్న తల్లి మీద చేసుకున్న ఆవిడ్ని నేను క్షమించను. నువ్విప్పుడు నాన్నను కలవడానికి వెళ్ళావు కదా,
అత్త అడ్డుపడింది కదా, నిన్ను కొట్టి వెనక్కి పంపించిందా? మధు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆవిడ అలాగే ప్రవర్తించింది. చెప్పమ్మా, నిన్న అత్తే కదా కొట్టింది? అసలు నువ్వు ఎందుకు వెళ్ళావమ్మా? వదిలేరా, ఏదో జరిగింది. నా తల్లి మీద చేయి చేసుకున్న విషయం వదిలేసేదా? కాదు, నిలదీసి అడగాల్సింది. చెప్పమ్మా, ఎవరు కొట్టారో చెప్పు. అత్తే కదా? అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పమ్మా. మనసుల్ని విరచడంలో, మనుషుల్ని వదిలేయటంలో నీకు నువ్వే సాటి. మొగులను మార్చడం నీకు సరదానే. సాలితనం నేర్చిన జాడవే నువ్వు. ఎంత ధైర్యమే నీకు? నా ఇంటికొచ్చి నా ముందే నా అక్కని కొడతావా? ఆవిడ నన్ను కూడా అలానే బయటకు గెంటేసింది. ఇప్పుడు నిన్ను కూడా గెంటేసింది. మనల్నెవరిని కలవకుండా ఆ శక్తి అడ్డుపడుతుంది. అన్నయ్య, ఆవిడ్ని ఊరికే వదిలిపెట్టద్దు. ఆవిడికి బుద్ధొచ్చేలా ఏదో ఒకటి చేయాలన్నయ్య. చెయ్యాలేంట్రా? చేసి తీరుతాను. నా తల్లిని కొట్టిన తర్వాత నేనెందుకు ఆవిడని క్షమిస్తాను? ఒక్క దెబ్బకి 10 దెబ్బలు సమాధానం చెప్తాను. శనిలా దాపరించింది. పచ్చని సంసారంలో నిప్పు పెడుతుంది. కుట్రలు కుతంత్రాలు చేసి కూలుస్తుంది. మనుషుల మధ్య అగాధాలు సృష్టిస్తుంది. మనసులు విరిచేస్తుంది. ప్రేమలు తుంచేస్తుంది. అలాంటి దుర్మార్గురాలు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదురా. రే తరుణ్, ఆవేశపడకు. ఆ శక్తి శకుని లాంటి మనిషి. మనం ఆవేశపడితే నష్టపోతాం, ఇంకా కష్టాలు పాలవుతాం. నీలానే నేను ఆవేశపడ్డాను, తన ట్రాప్ లో పడ్డాను, తప్పు చేశాను. అందుకే గుణతో అసలు నేను మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం మాట్లాడలేకపోయాను. రెచ్చగొడితే రెచ్చిపోయాను, ఉచ్చులో పడిపోయాను. చివరికి గుణతో చెంపదెబ్బ తినాల్సి వచ్చింది. ఆ శక్తిది చాలా క్రిమినల్ మైండ్, క్రూయల్ మెంటాలిటీ క్రియేట్ చేస్తుంది. అందులో అందరినీ ఇరికిస్తుంది. మా మీద పడిన కలంకం ముందు ఈ చెంపదెబ్బ చాలా చిన్నదే. అవును, దాందేముంది. ఒక రోజైతే మాసిపోతుంది, కానీ మా మీద పడ్డ మచ్చ ఎలా పోతుంది? ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మ నాన్నతో ఏం మాట్లాడడానికి వెళ్ళిందనుకుంటున్నారు? చెప్పమ్మా, నువ్వెందుకు వెళ్ళావో చెప్పు. మీ నాన్నకి చిన్న మధులు కూడా ఆయన పిల్లలని నిరూపిద్దామని, నిజం చెప్దామని వెళ్ళానురా. విన్నారుగా, మీరు అడిగిన ప్రతి మాట అమ్మ మనసుని ముక్కలు చేసింది. సమాధానం వెతకడానికి, మిమ్మల్ని సమాధానపరచడానికే తనక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అందరం కలిసి కట్టుగా అమ్మకి తోడుండాల్సిన వాళ్ళం. ఇలా తెప్పిపొడవడం పద్ధతి కాదురా. ఇందాక కూడా చెప్పాను కదా, అమ్మకిప్పుడు మన ముగ్గురం తోడుండాలి. అప్పుడు కలపడానికి ఎలాగైతే ప్రయత్నం చేశామో, ఇప్పుడు నిజం నిరూపించడానికి కూడా మనందరం ఏకం కావాలి. నువ్వు శక్తి మీద రివెంజ్ గురించి ఏం ఆలోచించుకో. తన మాటలకి రియాక్ట్ అవ్వకు. కౌంటర్ కోసం ఆలోచించుకో. ఎవరు అడ్డుపడ్డా నా ప్రయత్నం నేను మానుకోను. నేను నాన్నతో మాట్లాడతానమ్మా. ఇది నువ్వు మాట్లాడేది కాదు, నేనే మాట్లాడాలి. కన్న తల్లిని నేనే వీళ్ళ ఆయన బిడ్డలని నిరూపించాలి. నింద నా మీద ఉంచుకొని పిల్లల్ని ఎగదోసిందనే మరొక అపవాద నేను భరించలేను. మీ కన్న తండ్రిగా మీకు అతన్ని అప్పగించడం నా ధర్మం, నా బాధ్యత. ఇందాక మధు అందే కళంకమని. నేను కళంకితగా మిగిలిపోదలుచుకోలేదురా. కష్టాలు ఈదిందాన్ని, కన్నీళ్లు భరించిందాన్ని, అవమానాలకు ఎదురు నిలిచిన దాన్ని. నాకు పోరాటం కొత్త కాదు. ఇంతవరకు ఎప్పుడూ ఓడిపోలేదురా. వీళ్ళ భవిష్యత్తు కోసమే నేను రాజీ పడ్డాను.
తల్లి లేని పిల్లాడు ఎలా పెంచాడు అని నీకోసం తపన పడ్డాను. అప్పుడు పూర్తిగా అర్థం కాలేదు, కానీ ఇప్పుడు శక్తి మీద బలమైన అభిప్రాయం కలిగింది. గుణ ఆలోచనలకి మూలం ఎవరో నాకు తెలిసొచ్చింది. భరిస్తాను. ఒక్క దెబ్బ కాదు, 100 దెబ్బలైనా భరిస్తాను. ఈ చంప కందడం పెద్ద గాయం కాదురా. వాళ్ళన్న మాటలకి ఈ గుండె ముక్కలైపోయిందే, దాన్ని తిరిగి గుప్పెట బిగించుకోవాలి. అమ్మా, నువ్వు నాన్న అత్త లేకుండా కలుసుకునేలా నేను ఏర్పాటు చేస్తా. ఆ పని చేయరా. అప్పుడు కాని ఎవ్వరి మాటలు కూడా గుణ బుర్రకెక్కించుకోడు, ఆలోచనలో పడడు, అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యడు. ఆ శక్తి ఎప్పుడు చెడగొట్టాలనే చూస్తుందిరా. దుర్మార్గురాలు, దుర్మార్గపు ఆలోచనలున్న మనిషి. రే తరుణ్, మనం వచ్చి చాలాసేపు అయిందిరా, ఇక వెళ్ళిపోదాం. వదినా, నీకు తోడుగా పిల్లలే కాదు నేను ఉంటాను. నీ ప్రయత్నానికి తోడుంటాం. మీ కుటుంబాన్ని ఒక్కటిగా చూస్తేనే ఈ హనుమంతుడు ఆనందపడేది. తరుణ్, వదరా వెళ్దాం. అక్కడ నువ్వు లేని విషయం ఆ శక్తి కనిపెట్టిందంటే మళ్ళీ రాద్ధాంతం చేస్తుంది. వదా. వెళ్ళొస్తానమ్మా. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా నీరే పొంగిన తరుణ్, టైం అవుతుందిరా, వెళ్దాం పద. వదినా, వెళ్ళొస్తాం. అనితర సాధ్యం తన మార్గం, వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. వెళ్ళొస్తానమ్మా. లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. కాదా అంటూ చూడదు లోకం, గాయం చేసే వేళలో కళ్ళు చెవులు లేని మనుషుల మనసుకు నిజమే చెప్పేది ఏ భాషలో. సుడిగాలికి ఉడికిందే దీపం, ఈ దీపం చమురుండగా ఆరిందే. అలసటతో అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. ఎక్కడికి వెళ్ళావు? అమ్మని చూడ్డానికి వెళ్ళాను నాన్న.
చూసావా గుణ? ఏ మాత్రం బెరుకు లేకుండా భయం లేకుండా ఎంత ధైర్యంగా నీతో అమ్మని చూడ్డానికి వెళ్ళానంటున్నాడో. నువ్వు ఏ విషయంలో ఇన్నేళ్లు భయపడ్డావో అదే జరిగిందిరా. వాణ్ణి నీ నుంచి దూరం చేయటానికి అది శత విధాల ప్రయత్నం చేస్తోందిరా. వీడు దాని ఉచ్చులో పడిపోయాడురా. నువ్వు తాత్సారం చేస్తే చెయ్యి దాటిపోతాడు. నువ్వు జీవితకాలం ఒంటరిగా మిగిలాల్సి వస్తుందిరా. అది ఇన్నేళ్లు మోసిన బాధ కన్నీళ్లు నీకు బహుమానంగా ఇవ్వాలని చూస్తోంది. నువ్వది ఎవరికో కన్నపిల్లల్ని నీ పిల్లలు కాదన్నావని నీ కన్న కొడుక్కి నీకు ఎడబాటు ఏర్పరచాలని చూస్తోంది. అత్తా, ఎందుకురా? ఎందుకు ఉన్న మాట అంటే అత్త మీద ఆవేశపడుతున్నావు? ఆవేశం కాదు నాన్న, నా కన్న తల్లిని అంటుంటే బాధేస్తుంది. నిన్ను మాట అన్నందుకే అంత బాధేస్తే నన్ను కాదన్నందుకు నాకెంత బాధగా ఉంటుందిరా. కేరా, ప్రామిస్ చేయమంటే దాట వేసింది నీ కోరిక తీర్చుకునే అవకాశం నీ సొంతం చేసుకోవడానికేనా? నా కళ్ళు కప్పి నన్ను మోసం చేసి అక్కడికి వెళ్ళడానికి నీకు మనసెలా వచ్చిందిరా? నా ప్రేమని హేళన చేస్తావా? కేరా, ఇన్నేళ్లు కంటికి రెప్పలా చూసుకున్న తండ్రంటే నీకంత లెక్కలేనితనం వచ్చిందా? వాదించడం నేర్చుకున్నావు, ఇప్పుడు కొత్తగా వేధించడం మొదలుపెట్టావా? అది కాదు నాన్న, నిన్ను నేను వేధించడం ఏంటి? మరిప్పుడు నువ్వు చేసిన పనేంట్రా? ఇది వేదన కాకపోతే నాకేం మిగులుస్తుందనుకున్నావురా? నేను కాదన్న పని నువ్వు చేయడం గొప్ప అనుకుంటున్నావా? నేను వద్దనుకునే మనుషులకి నువ్వు దగ్గరవ్వడం నేను భరిస్తానా? ప్రామిస్ చేయలేదు, తప్పించుకున్నావు. కానీ ఇప్పుడు నాకు సరైన సమాధానం చెప్పి తీరాల్సిందే. చెప్పకపోతే ఇలా దొంగచాటుగా వెళ్ళి కలుసుకోవడం కాదురా, ఈ తండ్రిని నువ్వు శాశ్వతంగా కోల్పోతావు. నాన్న, ఏంటి నాన్న ఇది? నువ్వు నేర్పిందేరా. నీకు సేఫ్గా కోసుకోవడం తెలుసు, కానీ నాకు శాశ్వతంగా కన్ను మూయడం తెలుసు. నా మనసు నొచ్చుకునేలా చేస్తే నేను భరించలేను. ఇలాగే మళ్ళీ మళ్ళీ చేస్తే నేను సహించలేను. నా కళ్ళ ముందు ఇలాంటి దొంగ నాటకాలు నాకు నచ్చవు. అందుకేరా నేను కన్ను మూస్తాను. నువ్వు నీ కోరిక ప్రకారం నడుచుకో. ఏంటి నాన్న ఇది? ఏం మాటలు నాన్న అవి? ఆగు, అక్కడే ఆగు. అడుగు ముందుకు వేస్తే కత్తి నా గొంతులో దిగుతుంది. నాన్న, నేను చెప్పే ఏయ్! నీ సంజాయిషీలతో నాకు పని లేదు. ఇంకొకసారి నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం జరిగితే నువ్వు తిరిగొచ్చేప్పటికీ ఈ నాన్న శవం నట్టింట్లో ఉంటుంది. నిన్ను అపురూపంగా పెంచుకుంది నాకు వెన్నుపోటు పడవడానికి కాదురా, నీ కోసం బతుకుతూ నీ ప్రేమ కోసం తప్పిస్తున్నాన్రా. నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా నీ ఇష్టానికి నువ్వు నడిస్తే నా మనసెంత కష్టపడుతుందో ఆలోచించావా? నీకోసం వైజాగ్లో నా పేరు ప్రతిష్టల్ని పణంగా పెట్టాన్రా. నా ఎస్టాబ్లిష్ అంతా వదిలేసి నీకోసమే ఇక్కడికొచ్చి నా జీవితాన్ని స్టార్ట్ చేశాన్రా. నీకోసమే బతుకుతున్నా మీ నాన్న కంటే ఆవిడ నీకు ఎక్కువైందా? మీ నాన్న ప్రేమ కన్నా అమ్మ అనే పిలుపు నీకంత గొప్పదైందా? ఇన్నాళ్ళు మీరు నా కళ్ళు కప్పి ఆడిన నాటకాలకి ఇక ముగింపు పలుకు. నీ తీరు మార్చుకోకపోతే నాకు తలకొరివి పెట్టే అవకాశం నీకివ్వను. చూడు తరుణ్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొకసారి ఇదే రిపీట్ అయితే నా ఫోటో కింద
అందరూ రిప్పని పెట్టాల్సి వస్తుంది. నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చెయ్యకు. నన్ను కష్టపెడితే నువ్వే నష్టపోతావు. జాగ్రత్త. గుణ చూసావా, నా తమ్ముడు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాడో నీకు అర్థమైందన్నమాట. మీ అమ్మ నా తమ్ముడి ముందే నన్ను అవమానించిదిరా, చెయ్యి చేసుకుంది. దాని రిజల్టే ఇది. ఇక ఈ జన్మలో మీ అమ్మ మాట నా తమ్ముడు వినడు, మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడు. అది కాళ్ళు పట్టుకున్నా కనికరించడురా. నా బ్రో ఇప్పుడు నా కంట్రోల్లో ఉన్నాడు. వాణ్ణింక నా చేతుల్లో నుంచి జారనివ్వను, నీ ఆటలు సాగనివ్వను. అత్తా, నీ బండారం బయట పెడతాను అని ప్రగల్భాలు పలికావుగా, చెయ్యరా. నీకు ఏం చేతనైతే అది చేసుకోరా. ఇప్పుడు ఇప్పటి వరకు దాని బతుకు మీద ముద్ర వేశాను. అందరి దృష్టిలో దాన్నొక నీచురాల్ని చేశాను. ఇక దాని బతుకు చిత్రం చేస్తాను. నువ్వు ఆవేశపడకు, ఆమె ట్రాప్ లో పడకు. గుణ, పిల్లల గురించి మాట్లాడాలి. నీ పిల్లల గురించి మాట్లాడే అవసరం నాకు లేదు.